కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సౌత్ నుంచే ఎక్కువ లోక్సభ సీట్లను ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు. సో మరోవైపు తెలంగాణలో ఒక్క సీటును కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోనివ్వమని చెప్పని ఆయన సవాల్ విసిరారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహరచనతో ముందుకు వెళ్తోంది, మరోవైపు ఆ పెండింగ్ లో ఉన్నటువంటి 3 స్థానాలకు సంబంధించి సో ఎప్పుడు అభ్యర్థులను అనౌన్స్ చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు 14 సీట్లు గెలవడమే మా లక్ష్యం అనుకుంటూ చెప్పింది. కానీ తాజాగా వచ్చినటువంటి సర్వేల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక సీటు అదనంగా పెంచుకొని మిషన్ 15 కోసం పనిచేద్దామని ఆ పార్టీ భావిస్తుంది. మొన్న కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చారు. తాజా రిపోర్టులన్నింటినీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలకు వివరించారు. 15 స్థానాల్లో కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ ఎప్పుడెప్పుడు తెలంగాణకు వస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి, సోనియా గాంధీ ఒకవేళ టైం ఇస్తే ఆ సభను ఎక్కడ పెట్టాలి అనే అంశానికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూషన్కి వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే జనజాతర సభలతోని ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలను పూర్తిగా తన భుజస్కంధారం మీద వేసుకొని రేవంత్ రెడ్డి పనిచేయడానికి నిశ్చయించుకున్నారు. 50 సభలకు తగ్గకుండా తాను పార్టిసిపేట్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ని కూడా సిద్ధం చేసుకున్నారు. రేపు మహబూబ్ నగర్లో పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిది నామినేషన్లో ఆయన పాల్గొంటారు. దాని తర్వాత రేపే మధ్యాహ్నం మహబూబాబాద్కి సంబంధించినటువంటి బహిరంగ సభల్లో పాల్గొంటారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిరోజు ఒక 3 నుంచి 4 నియోజకవర్గాలు రేవంత్ రెడ్డి తిరిగారు. ఇక ఈ పార్లమెంటు ఎన్నికల కోసం కూడా అదే విధమైన స్ట్రాటజీతోని రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళనున్నారు. ఇక 14 మంది పార్లమెంటు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇంకా 3 పెండింగ్లో పెట్టింది. ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. వాటికి సంబంధించి ఒక క్రియాశీలకంగా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరికి వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాటిని స్క్రూటినైజ్ చేసే పనిలో ఉంది. ఈరోజు కానీ రేపు కానీ మిగతా 3 అభ్యర్థులను కూడా ప్రకటించనుంది. అయితే ఈ 17 మంది నామినేషన్ కార్యక్రమానికి తాను రావడానికి సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకరి నామినేషన్కు మరొకరి నామినేషన్కు క్లాష్ కాకుండా ఉండాల్సిందిగా కూడా అభ్యర్థులకు సూచించారు. సో మొత్తానికైతే 15 సీట్లు గెలవడానికి కావలసినటువంటి స్ట్రాటజీని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. 50కి పైగా సభలు, వీటితో పాటు కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో కూడా కాంగ్రెస్ పార్టీ జనాల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేసి అత్యధికంగా సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వీటన్నింటినీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాలప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, 9వ తారీఖు డిసెంబర్ 9న అందరూ ఎల్పీ స్టేడియంకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. చాలా కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా చాలా ఇంగ్లీష్ మీడియాలకు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలలో కానీ ఆయన పర్సనల్గా మీడియా మిత్రులు కనిపించినటువంటి సందర్భంలో కానీ 9వ తారీఖు జూన్ 9వ తారీఖు రామ్లీలా మైదానంకు మీరు అందరూ రండి, రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కాబోతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్, ఈ కాన్ఫిడెన్స్కి కాంగ్రెస్ పార్టీ ఫిదా అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తం మీద వ్యాఖ్యలు చేశారు, ఏ వ్యాఖ్యలతో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావు, కేసీఆర్ మనం చూస్తున్నాం గత ఎప్పుడు కూడా ప్రజల్లోకి అంటే తెలంగాణ భవన్, ముఖ్యంగా ప్రగతి భవన్ వేదికగానే ఆయన పాలన కావచ్చు, లేదా ఎన్నికల వ్యూహ రచన కావచ్చు, ఫామ్ హౌస్ వేదికగా నిర్వహించినటువంటి కేసీఆర్ సో ఈ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఇప్పటికే ఆయన 3 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఇప్పటికే 4 సభలను కూడా నిర్వహించారు. సో ఇంకా ఇవాళ జరిగేటువంటి సమావేశంలో ఆయన తెలంగాణ వ్యాప్తంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావుల